రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ ఏం చేస్తున్నాడు? 3 రంగుల జెండా పట్టాను మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాడా? ఏ పేరు డ్యాన్సు? ప్రియాంక గాంధీ డ్యాన్స్ బాగానే వేస్తుంది, ఈయన బాగానే ఇట్లా ఇట్లా అంటాడు, మీరు డ్యాన్స్లు వేయాల్సి ఉంటుంది. రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్. బీహార్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు, అగ్రనేతలు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం. ప్రియాంక రాహుల్తో కలిసి ఓటరు అధికార యాత్రలో బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి పైన రాహుల్ గాంధీతో చర్చ అంట. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన చర్చ. రేవంత్తో పాటు పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరిగి రాక గత వ్యక్తిగత దాడులే ఆర్ఎస్ఎస్ విధానం అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడినటువంటి మాట. ఇంక ఇప్పుడు చెప్పాలి ఇక్కడ మనం, ఇది చర్చ చేయాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఈ మధ్యలో వెచ్చిర్రీనని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఎందుకు ఇయర్ చెప్పండి? ఇప్పుడు ఎందుకు ఇయర్ చెప్పండి? మన నిన్ననే ఓ వార్త వచ్చింది, బీసీల కోసం మాట్లాడతా అని చెప్పేసి అక్కడ పోయిండు ఆయన, కానీ బీహార్కు మూటలు పోతున్నాయి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది నిన్న, ఓ 2 రోజుల క్రితం బాగా చర్చ నడిచింది. అసలు దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం అంతా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బీహార్ నేను ఎగ్జాంపుల్ చెప్తా. బీహార్లో ఎన్నికల కోసము కాంగ్రెస్ పార్టీకి ఒక 100 రూపాయలు అవసరం అయితే తెలంగాణ నుంచి 60 రూపాయలు ఇవ్వాలి, 60 రూపాయలు అంటే 60% ఇవ్వాలి అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసిరంట. ఎవరు? కాంగ్రెస్ అధిష్టానము మన యొక్క నాయకులకి. అందుకే ఇక్కడ నుంచి ఎవరెవరు వేరు? సీఎం, డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి, వీళ్ళందరూ కలిసిపోయి అధిష్టానం ఏఐసిసిని కలిసి మేము ఇస్తాం తప్పకుండా అని చెప్పేసి మరి చెప్పిరా ఏం చెప్పేది తెలియదు. కానీ ఇప్పుడు ఖర్చు మొత్తం తెలంగాణ నుంచే పోతున్నాయి. బీహార్ ఎన్నికల ఖర్చు ఉంటుంది కదా పార్టీకి, అలాగే ఏడికెళ్ళి వస్తాయి చెప్పండి పైసలు? నేను మళ్ళీ కూడా చెప్తా. వాళ్ళు ఎక్కడున్నది? హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నారు. సాధ్యమవుతుందా అక్కడ నుంచి పైసలు వచ్చేటిది? ఆ రాష్ట్రమే దివాలా తీసింది, ఆగమాగా ఉన్న పరిస్థితి అక్కడ సాధ్యం కాదు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ పైసలు ఇవ్వచ్చు ఇక్కడ, కానీ డీకే శివకుమారు దగ్గరనే పైసలు ఉంటాయి. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ కొంత వాళ్ళు మాత్రమే ఆ రకమైనటువంటి తీసుకురాగలుగుతారు మూటలు, వేరే వాళ్ళు సాధ్యం కాదు. సో కాబట్టి డీకే శివకుమార్ నాకు నువ్వు సీఎం ఇస్తే నేను మొత్తం ఖర్చే కాదు ఇంకా ఓ 10 సంవత్సరాల పాటు పార్టీ నడుస్తేందుకు ఫండింగ్ ఇస్తాను అని చెప్పేసి ఆయన పెట్టి కూర్చున్నాడంట. సో ఆయనకేమో సీఎం పదవి ఇస్తే అక్కడ ప్రభుత్వం కూలిపోయేటట్టున్నది, పరిస్థితి ఆగమాగా ఉన్నది. అక్కడనేమో ఎవరు? సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి. సిద్ధరామయ్యను నువ్వు తీసుకురాపోయా అంటే ఆయన పోయి వాల్మీకి స్కామ్ చేస్తాడు. అంటే ఎట్ట డబ్బులు తేవాలో ఆయన కొంత తెలియక ఆయన స్కామ్లలో ఇరుక్కుంటున్నాడు. వాము ఇది లేనిపోయిన పరిచయం అవుతుంది అని చెప్పేసి ఈ కర్ణాటక మొత్తానికే ఈ ఫండింగ్ కోసం వాడతలేదు కాంగ్రెస్ పార్టీ, పక్కన పెట్టేసింది ఉద్రబాబు ఇది పంచదని. ఇక తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. ఇప్పుడు తెలంగాణ స్టేట్ తీసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 6 తేరిపోయింది మొత్తం. అందులో ఈ మూటలు మోసే దాంట్లో 6 తేరిపోయింది ఆయన. ఇక ఇప్పుడు ఇందులో ఈయనతో పాటు పొంగులేటి ఉన్నాడు రెవెన్యూ శాఖకి, ఆయన బట్టి గారు ఉన్నారు, పర్సంటేజ్ లెక్కలు బాగానే ఉంటాయని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరూ బాగా 6 తేరిపోయారు. అందుకే హైడ్రా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది హైదరాబాద్లో. చూడండి హైడ్రా దేనికోసం పనిచేస్తూ ఉంటుంది? మూటలు తేవడం కోసం. ఆ మూటలన్నీ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఎన్నికలు బీహార్ జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఖర్చులన్నీ అక్కడికి పోవాలి కాబట్టి ఆ రకంగా పోవాలి. తెలంగాణ సొమ్మంతా ఎక్కడ పోతా ఉన్నది? బీహార్కి. ఎన్నికలు ఉన్నట్టుగా బీహార్కి పోతున్నాయి, మహారాష్ట్రలో ఎన్నుకుంటే మహారాష్ట్రకు పోతాయి, హర్యానాలో ఎన్నికలుంటే హర్యానాకు పోతాయి, కాంగ్రెస్ పార్టీ కోసం పోతాయి అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు చెప్పండి? ఎందుకు ఇంపార్టెన్స్ ఇయ్యరు? ఇక మధ్యలో పెట్టుకుంటారు, కావాలంటే నెత్తి మీద కూడా కూర్చోబెట్టుకుంటారు. కావాలంటే పైసలన్నీ నువ్వే చేస్తుంటే, ఖర్చు అంతా నీ నుంచే వెళ్తుంటే ఏదైనా పెట్టుకుంటారు, నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. దానిలో ఏమున్నది? ఇక ఈ పత్రిక రాసుడు రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్, చంద్రుడు ఇంద్రుడు లెక్క పొగుడుతా ఉన్నది మామూలుగా కదా అసలు. రేవంత్ రెడ్డి కిరీటం పెట్టేసిరు రాహుల్ గాంధీ, ఎందుకంటే రాహుల్ గాంధీ కలుస్తాడని చెప్పేసి బాగా వార్తలు వచ్చినాయి కదా. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఈయన ఏదో పక్కన పోయి చెవులు పెట్టి విన్నట్టు చేసినట్టు ఈ రకంగా రాసి జాకీలు పెట్టి లేపే కార్యక్రమం నడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఈ ఫోటోనే ప్రధానంగా బీహార్లో రాహుల్ ప్రియాంకతో కలిసి ర్యాలీ, ఓటర్ అధికార యాత్రలో రేవంత్. అయితే ఈయన ఓవడాన్ని బీహార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో బీహార్ ప్రజలని, బీహార్ అధికారులను తిట్టిండిన, ఆ తిట్టినటువంటిది కూడా మీకు చూపిస్తాను ఆగండి ఒకసారి. ఇక్కడ చూడండి, మనమందరం చూసినాం, పాత్రికా మిత్రులు చూపించిండు.
బీహార్లో ఎన్నికలు వస్తే రక్తం ఏర్లై పారుతుంది, నాటు తుపాకులు గాల్లో పేల్తాయి, బూతులలో ఓట్లు వేయించడానికి ముఠాలను సరఫరా చేసే బందిపోటు ముఠాలు బీహార్ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బీహార్లో చీకటి పడితే ఆడవాళ్ళు పైకి వెళ్ళలేని పరిస్థితి, పొద్దుపూట వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఒకనాడు బీహార్లో ఉండేది. అలాంటి బీహార్లో అనుభవజ్ఞులైన వ్యక్తులను ఇవాళ కేసీఆర్ ఒక ముఠాను తయారు చేసిండు. తెలంగాణను ఆక్రమించుకోవడానికి కేసీఆర్ పన్నాగం చేస్తాడు. ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బీహార్ నుంచి వచ్చాడు. ఈ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ బీహార్ నుంచి వచ్చాడు. కేటీఆర్ కుండే అత్యంత సన్నిహితుడైన మున్సిపల్ శాఖ కార్యదర్శి మీ అరవింద్ కుమార్ బీహార్ నుంచి వచ్చాడు. 6 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన సందీప్ కుమార్ సుల్తానియా. అట్లా అప్పుడు బీహార్ల మీద వ్యాఖ్యలు చేసిరు. ఇప్పుడు ఈయన కూడా అదే బీహార్ అధికారులతోని రివ్యూ చేస్తామని నడుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ పోవడంతో అక్కడ కాంగ్రెస్ వాళ్ళే चोरी करो और सीना चोरी करो, चोरी करना और फिर सीना चोरी करना। बिहार को उनकी मुख्यमंत्री रेवंता रेड्डी गाली देंगे क्योंकि बिहार की नौजवानों की डीएनए गलत है, खराब है, और फिर आके उनके साथ ये उनको लेके तो बिहार में घूमेंगे क्या वोट चोरी हो रहा है। कांग्रेस पार्टी दशकों तक बिहार समेत अनेक राज्यों की गरीबों की वोट को लूटा था। आज प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు, బీజేపీ జన్ సూరత్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలని అక్కడ ఎన్నికల ప్రచారంలో చేస్తూ ఉన్నారు. బీహార్ డిఎన్ఏ గురించి ఆయన గతంలో మాట్లాడిన మాటలు, బీహార్ అధికారులు దోసుకుంటారని, వాళ్ళ డిఎన్ఏలోనే దోసుకోవడం ఉందని, ఇవన్నీ మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈయన సందర్భంగా. వాస్తవానికి రాహుల్ గాంధీకి వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అక్కడికి పోయింది కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేందుకు కాదు, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తే ఈయన పోవడం వల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళు మిగతా పార్టీలు మాట్లాడతారు అక్కడ. దానివల్ల ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది, బీజేపీకి ప్లస్ అవుతుంది. ఆయనకు కావాల్సింది కూడా గదే, కాంగ్రెస్ పార్టీ గెలవడం కాదు ఆయనకు కావాల్సింది, ఆడ బీజేపీ గెలవాలి. బీజేపీ గెలవాలంటే ఈ రకంగా పోవాలి. మనం మాట్లాడకపోయినా సరే మనం పోతే చాలు ఆడికి, ఎందుకంటే గతంలో బీహార్ వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడి పెట్టినాం కాబట్టి మనం పోగానే మిగతా వాళ్ళందరూ ఇట్లా అందుకుంటారు. అందుకని ఇప్పటికే ఆయన కూడా పీకే కూడా మాట్లాడారు, ప్రశాంత్ కిషోర్ ఆయన కూడా మాట్లాడండి, కట్టె పట్టుకొని తరిమి కొడతారు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదు, రాహుల్ గాంధీకి జ్ఞానం లేదు, ఆయన మెదడు పనిచేస్తలేనట్టున్నది, ఈయన తీసుకురావడం వల్ల పడే ఓటు కూడా పడకుండా పోతాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడాడు. అంటే దీనివల్ల ఏంటి, ప్రశాంత్ కిషోర్ బీహారే, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా వాళ్ళు మాట్లాడితే కొంత ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ మాట్లాడితే ఈయన మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ సమస్యలు ఏందో నాకు తెలియదు. సో ఈయన పోవడం వల్ల కొత్తగా వచ్చే ఓట్లు ఏందో కానీ 100% అక్కడ బీజేపీకి ప్లస్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈడ మధ్యలో పెట్టి ఈడబెట్టి చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీకే మైనస్ తప్ప ఇంకొక ఉపయోగం లేదు. ఇప్పుడు మొత్తము ఓటు అధికార యాత్ర అంట, ఇప్పుడు ఎన్నికల ప్రచారం లేదు, ఓటు అధికార యాత్ర గురించి మాత్రమే అది చేస్తూ ఉన్నారు. ఓటర్ అధికార్